Hello students, today we are going to learn about the new words which we use in our daily life. These words are very used in our daily life basis. If you are practicing in a regular basis, you will be definitely learning in a very proficient manner. Please practice it with your friends, okay? Let us focus here guys. Focus here guys. Daily used words can be eaten, edible. Can be eaten, edible. ఏవైతే మనం తినగలమో దాన్ని మనం ఎడిబుల్ అంటాం. కెన్ బి డన్, ఫీజిబుల్. కెన్ బి డన్, ఫీజిబుల్. ఏదైతే పని మనం చేయగలమో దాన్ని ఫీజిబుల్ అంటాం అన్నమాట. కెన్ బి బిలీవ్డ్, ప్లాజిబుల్. కెన్ బి బిలీవ్డ్, ప్లాజిబుల్. ఏదైతే మనం నమ్మగలమో దాన్ని ప్లాజిబుల్ అని చెప్తాం అన్నమాట. కెన్ బి యాక్సెప్టెడ్, యాక్సెప్టబుల్. కెన్ బి యాక్సెప్టెడ్, యాక్సెప్టబుల్. ఏవైతే మనం యాక్సెప్ట్ చేస్తామో అంటే ఏంటి, ఏదైనా మనం అంగీకరిస్తామో దాన్ని మనం యాక్సెప్టబుల్ అని అంటాం అనమాట. కెన్ బి షేప్డ్, మ్యాలబుల్. కెన్ బి షేప్డ్, మ్యాలబుల్. అంటే ఏంటి, ఏదైనా మనం ఒక ఆకారాన్ని చేయగలమో, ఏదైనా ఒక దాన్ని ఆకారంలో చేయగలమంటే దాన్ని మనం మ్యాలబుల్ అని వాడచ్చు అనమాట. కెన్ బి ట్రస్టెడ్, క్రెడిబుల్. కెన్ బి ట్రస్టెడ్, క్రెడిబుల్. ఏదైతే మనం ఒక దాని మీద నమ్మగలమో దాన్ని క్రెడిబుల్ అని అంటాం అనమాట. కెన్ బి పుట్ ఆన్, వేరబుల్. కెన్ బి పుట్ ఆన్, వేరబుల్. ఏదైతే ఒక దాన్ని మనం ధరించగలమో దాన్ని మనం వేరబుల్ అని చెప్తాం అనమాట. వేరబుల్. కెన్ బి స్పాయిల్డ్, పెరిషబుల్. కెన్ బి స్పాయిల్డ్, పెరిషబుల్. ఏదైతే ఒక దాన్ని మనం పూర్తిగా నాశనం చేయగలమో దాన్ని మనం నాశనం కానీ లేదంటే ఏదైతే పూర్తిగా దాన్ని చెరపగలమో అలాంటి వాటిని అనమాట దాన్ని మనం పెరిషబుల్ అంటాం అనమాట. పెరిషబుల్, పెరిషబుల్. కెన్ బి క్యారీడ్, పోర్టబుల్. కెన్ బి క్యారీడ్, పోర్టబుల్. ఏదైతే ఒక వస్తువుని మనం ఒక చోటు నుండి వేరే చోటుకి తీసుకెళ్ళి క్యారీ చేస్తాం చూసారా, తీసుకువెళ్తూ ఉంటాం చూసారా వేరే ప్రదేశానికి, దాన్ని మనం పోర్టబుల్ అంటాం అనమాట. ఓకే అండి. ఇప్పుడు మీరు ఇది ఆన్సర్ చెప్పాలి. కెన్ బి సీన్ అంటే ఏం అని ఏంటి దాని ఆన్సర్? కెన్ బి సీన్. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కెన్ బి సీన్. ఏదైతే ఉందో దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో మీరు మాకు చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్. Friends, if you want to learn English right from the scratch, please subscribe to our channel and don't forget to subscribe and follow our channel. By the by, guys, if you find these English classes to be useful, please forward to your friends and family who are in need of this. Okay guys, English is a very easy language. Once we need to practice it and keep on practicing for daily life, then we'll be successful in learning the English in a very proficient manner. Thank you guys. Follow Real Knowledge 9 for regular updates.